మ్యాంగోస్ చూడడానికి చాలా ఫ్రెష్గా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కదా, కానీ తింటే మాత్రం టేస్టే లేవు. చాలా చప్పగా ఉన్నాయి. ఇంకా వీటిని తినలేమని చెప్పి నేనైతే జ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 2 మామిడి పండ్లను తీసుకున్నా. ఈ విధంగా లోపల పల్పు మాత్రమే కట్ చేసుకోవాలి. కొంచెం స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోండి. నేనైతే ఓన్లీ వాటర్ మాత్రమే వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. మీరైతే పాలు, ఐస్ క్యూబ్స్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ తర్వాత ఇవి అసలు స్వీటే లేవు కాబట్టి కొంచెం షుగర్ వేసుకున్నాను అండ్ కూల్ వాటర్ వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. అంతే, మన మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ జ్యూస్ని ఇప్పుడు గ్లాస్లో పోసేసుకోవడమే. నేనైతే కొంచెం సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నాను ఒక 15 మినిట్స్ అలాగా. ఇప్పుడు పైనుంచి కొంచెం కొంచెం సబ్జా గింజలు కూడా వేసుకున్నా. అండ్ ఒకసారి మంచిగా కలుపుకుంటే మన మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. బట్ మిల్క్తో చేసినంత టేస్టీగా అయితే లేదు. ఓకేగా ఉంది జ్యూస్ అయితే. మీరైతే తప్పకుండా పాలు వేసి జ్యూస్ ట్రై చేయండి, మ్యాంగో జ్యూస్ బాగుంటుంది. సో మాకైతే అంతగా నచ్చలేదు. మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరెందుకు పాలు వేయకుండా వాటర్ వేసి జ్యూస్ చేసుకున్నారు అనుకుంటున్నారా? ఇంట్లో పాలు అయిపోయాయి, సో అందుకే వాటర్ వేసి జ్యూస్ చేశాను.